ఫీజు కట్టకపోతే పరీక్షలు రాయనీయం అంటారు. ఫీజు కట్టకపోతే రేపటి సంది కాలేజీకి రావద్దు అని అంటుంటారు. ఫీజు కట్టకపోతే క్లాస్ బయటనే ఉండుర్రి అని అంటుంటారు. ప్రైవేట్ కాలేజీలలో ఫీజుల గోస చిన్నగా ఉండదు. గిట్లనే ఫీజులు సర్కారు వాళ్ళే కడతామన్నారు కదా అని పెద్ద పెద్ద కాలేజీలలో షరీకైన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఆగమాగమే అవుతుంది. చదువుకునే రోజులు కావివి, చదువుకునే రోజులు. బడి ఫీజులు కట్టకపోతే పొలగాన్లను అయ్యవ్వలను పీల్చి పిప్పి చేసే రోజులు. అందుకే ఏపీల సర్కారు వాళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు నడమ ఫీజుల పంచాది గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పాత బాకీలు ఎప్పుడు ఇస్తారు ఏం కథ అని శాసన మండలి మీటింగులలో ప్యాన్ పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళ మీదకి జగడానికి పోయిండ్రు. రెండు దిక్కుల వల్ల నడమ కిరికిరి గట్టిగా నడిచింది. ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత ఫీ రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష? 4,000 కోట్లు పెండింగ్ ఉంది. 4,000 కోట్లు బాకీ పెట్టిపోయినరు, అంతా మీరే చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. కానీ ప్యాన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారో చూడరే. ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. గిట్లా మీరంటే మీరే అనుకుంటారు రెండు దిక్కులోళ్ళు. ఇప్పటికే బకాయిలు కట్టేదాకా కాలేజీలు తెరిచేది లేదు, పొలగాన్లకు చదువులు చెప్పేది లేదు అంటుండ్రు కాలేజీల ఓనర్లు. అంతా ఆగమే ఉన్నది పోన్రి. ఇగిదిట్లుంటే మండలి మీటింగులలో దినాం సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు పంచాది పొరక అవుతుంది. విశాఖ ఉక్కు మీద పంక పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడేటాలకు 5 ఏళ్ళు మీరేం చేసిండ్రు అని మంత్రి సారు గయ్యన లేచిండు. సై అంటే సై అన్నట్టే నడిచింది మీటింగు. అన్యమ గాని ఫీజు బాకాయిలే ఎట్టెట కడతారో, పొలగాన్లను ఎట్ల ఒడ్డున పడేస్తారో ఏమో చూడాలి.